వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. ఈరోజు సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సేమియా పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు సేమియా, ఒక కప్పు పంచదార, ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు, 2 గ్లాసుల వాటరు, కొంచెం జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్, 4 ఇలాచి. ముందుగా ఒక పాత్రలో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బర వీటినైతే వేపేసుకుందాం. సేమియా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. సేమియాని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకొని ఇలా వేడి చేసుకున్నాను. ఈ వేడి వాటర్లో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకుందాం. సేమియానైతే ఈ విధంగా ఉడికించుకున్నాను. ఇలా ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సేమియా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు షుగరు, మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం ఇలా ఒకసారి పైకి కిందకి తిప్పేసుకుందాం. మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. ఇక ఫైనల్‌గా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 3 మినిట్స్ గ్యాస్ మీద ఉంచి ఇంకా ఆపేసుకుందాం. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.